మనం ఒక వ్యక్తిని అభిమానించాలంటే కులము, మతము, ఇంకా వేరే ఏమైనా చూస్తామా? చూడం కదా. మనకు నచ్చితే అది ఏ కులమైనా, ఏ మతమైనా, అది ఏ రంగమైనా, అది పాలిటిక్స్లో అయినా, సినిమా రంగమైనా, లేకపోతే ఇంకా ఏదైనా సరే, ఒక వ్యక్తి నచ్చినప్పుడు మనం కుల మతాలు చూడం. లేదు కులము, మతం ఇవన్నీ చూడాలి, మేం చెప్పినటువంటి కులంలో ఉన్నటువంటి నాయకులను మాత్రమే మీరు అభిమానించాలి, కాదు కూడదంటే మాత్రం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే కమ్మ సామాజిక వర్గం అంటే టీడీపీకి మాత్రమే పరిమితమా? ఆ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఇంకా వేరే ఏ పార్టీలను అభిమానించకూడదా? అభిమానించే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో మరి రెండు టీడీపీ, జనసేన వీళ్ళిద్దరికీ పరిమితమా? వైసీపీ పార్టీలో ఆ నాయకులు ఉన్నారు, వైసీపీ పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా అభిమానాన్ని పెట్టుకుంటారు, అభిమానాన్ని పెంచుకుంటారు, అభిమానిస్తారు. అంతేగాని మాకు ఈ కమ్మ జాతి కాబట్టి ఈ కమ్మ కులం కేవలం టీడీపీని మాత్రమే అభిమానించాలి, వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే సపోర్ట్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు రూల్స్ పెడతా ఉన్నారు. ఒక వ్యక్తి చూడండి, ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తి వైసీపీకి సపోర్ట్ చేశాడని చెప్పి కమ్మవాడి అయ్యుండి ఒక కమ్మ వ్యక్తి సపోర్ట్ చేశాడు. కమ్మవాడి అయ్యుండి వైఎస్ఆర్సీపీకి ఎట్లా మద్దతు ఇస్తామని చెప్పి డీఎస్పీ ఆఫీస్కి పిలిపించి బెదిరించారంట. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పిడుగురాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటాడంట ఆయన. చూడండి, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మీరు వినండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే అబద్ధపు ప్రచారాలు, ఫేక్ న్యూస్ అని చెప్తారు కదా. ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఆ వ్యక్తి పడుతున్నటువంటి ఆవేదన ఎట్లా ఉందనేది ఒక్కసారి మీరు చూడండి. అన్నా జగన్ అన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్ పెట్టన్నా, ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్నా. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకిపాడమయ్యన్నా. దాని ద్వారా నా ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నారాయణతోడు ఇంకోటి పని కాకుండా, నారాగా కుటుంబం ఒకటి పని కాకుండా ఉంటుంది ఏమనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా నేను. డైహార్డ్ ఫ్యాన్ అంట. నేను చనిపోతే నా శవాన్ని తాకన్న నీ చేయితో అంటున్నాడు. నువ్వు ఇంటికి వచ్చి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇంటికి వచ్చి నన్ను నా కుటుంబాన్ని పరామర్శించు, బయటి ప్రపంచానికి తెలియాలి, ఇలాంటి ఇంకా మళ్ళీ జరగకూడదు అని చెప్పి ఈ పోలీసుల యొక్క అరాచకాలను ఆపన్న అని చెప్పి మరి ఆ సెల్ఫీ వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు మొన్న తెనాలిలో కూడా అదే రకంగా మాట్లాడడం జరిగింది. రాప్తాడు వెళ్ళినప్పుడు అదే రకంగా మాట్లాడడం జరిగింది. గత అనేక సందర్భాల్లో పోలీసుల తీరు కరెక్ట్గా లేదని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆ వ్యక్తి అదే చెప్తా ఉన్నాడు. కావాలంటే కనుక్కోన్నా, నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు, కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా. నేను చూడాలనుకుని రోజు అనుకుంటుంటే అవకాశం దొరకలేదన్నా. మా ఊరు వచ్చినప్పుడు కూడా నీకోసం పసుకట్టం తిరిగానన్నా. సెక్యూరిటీ వాళ్ళు ఆపలేదు పెదనవలపూడిలో. వద్దాం అనుకుంటే ఈ టార్చర్ ఎక్కువైపోయి రాలేకపోయానన్నా. నేను చూడలేకపోయినా నా శవాన్ని నేను అక్కడసారి చూడన్నా. నీ చేతితోటి నా శవాన్ని తాకెళ్ళా. చాలా సందర్భాల్లో కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. మీ సెక్యూరిటీ అడ్డుపడ్డారన్నా, కుదరలేదు. కనీసం చనిపోయిన తర్వాత నన్ను వచ్చి చూడన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. సంగతి తెలుస్తాను. వైసీపీ ఇట్లా ఆధారాలు లేకుండా టార్చర్ పెట్టి మళ్ళీ పిలిపించి మళ్ళీ రమ్మని టార్చర్ పెడుతున్నారన్న. దానివల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సాగుతో నన్ను పోరాడి న్యాయం చేయాలన్నా. మనకి నాకు కమ్మ నా కొడుకు వేయండి, వైసీపీలు ఎట్లా అంటున్నాడు, నువ్వు కమ్మోడు వినాలని ఇష్టం వచ్చినట్టు తిట్టారన్నా డిఎస్పీ ఆఫీసులో. నువ్వు కమ్మోడు ఇప్పుడు వైసీపీలు ఎందుకు ఉంటావు, కమ్మోడు వారు నువ్వు రెడ్డోడు వారు అని తిట్టారా. ఈ అవమానాలన్నీ భరించలేకపోతుంది. దీని వెనకాల మనబోదు. కమ్మోడివా రెడ్డోడివా వైసీపీకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి పదే పిలిచి చిత్రహింసలు గురి చేస్తున్నారని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. చూడండి ఎంత దారుణంగా వివరిస్తున్నారనేది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఏ కమ్మ కులస్తుడైనంత మాత్రాన వేరే పార్టీని అభిమానించకూడదా? రెడ్డి సామాజిక వర్గం టీడీపీని, జనసేన పార్టీని అభిమానించడం లేదా? ఎస్సీ సామాజిక వర్గం టీడీపీని, జనసేన పార్టీని అభిమానించట్లేదు, ఇందులో అభిమానులు లేరా? దానికి దీనికి ఏం సంబంధం? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. కనీసం ఆ హక్కు కూడా మనకు లేదా?
ప్రశ్నిస్తే ఎట్లాగో అరెస్ట్ చేస్తారు, ప్రశ్నిస్తే ఎట్లాగో హింసిస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. కనీసం అభిమానాన్ని చాటుకునేటువంటి హక్కు మనకు లేదా? ఆ వ్యక్తికి హక్కు లేదా? అంటే ఆంధ్రప్రదేశ్లో సపరేట్ ఏమైనా చట్టం ఉందా? ఇక్కడ అభిమానించకూడదు, మేము చెప్పినటువంటి వ్యక్తిని అభిమానించాలి, మేము చెప్పినటువంటి కులంలో ఉన్నటువంటి నాయకుడిని మాత్రమే నువ్వు ప్రేమ చూపించాలి, ఆ పార్టీకి మాత్రమే మద్దతు తెలపాలి అన్న రూల్స్ కొత్తగా వచ్చినాయా? ఏంది ఇంత దారుణమైంది అసలు? మరి ఆ చిత్రహింసలు, ఆ మనోవేదన భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానా? దీనికి ఇది రాజకీయానికి ఏం సంబంధం లేదు. నేను మానసిక వేదనతోనే ఇది నేను చనిపోతా ఉన్నాను. చనిపోతే నన్ను కనీసం బతుకున్నప్పుడు ఎట్లాగో చూడలేదు, వచ్చి నా శవానన్న తాకన్న అని చెప్తా ఉన్నాడు. ఎటుపోతుంది రాష్ట్రము? ఏం చేస్తున్నారు? ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించే వాళ్ళు మాత్రం ఎప్పుడు ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా విరక్తి పుడుతుంది సార్. ఎందుకని మౌనంగా ఉన్నారో? ఇంత జరుగుతూ ఉన్నావు కూడా, ఒకటి కాదు రెండు కాదు, వరుసపెట్టి ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి గతంలో రెచ్చిపోయి మాట్లాడారు, ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి. సో ఇప్పుడు ఏంటిది? ఇది మనుషుల ప్రాణాలే పోతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటానంటే ఇంకా మీకే తెలియాలి ఎందుకో మౌనం. ఇదే రకంగా మీకు నచ్చినట్టుగా ఉండాలని వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పాపం అయితే తగలక మానదు.